తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఒక చిన్న సినిమా పెద్ద సౌండ్ చేస్తుంది. ఆ పెద్ద సౌండ్ చేయడానికి కర్త కర్మ క్రియ అని అనుకోవాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ని కథని నమ్మి డబ్బులు పెట్టడం అనేది ఈరోజున్న మార్కెట్లో చాలా సాహసం అని చెప్పుకోవాలి. ఆ సాహసాన్ని చేసినటువంటి వ్యక్తి సృజన గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రిలీజ్ తర్వాత మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఆ రెస్పాన్స్ కనుక ఎలా ఉంది? మీరు ఊహించినట్టు ఉందా? అంతకంటే ఎక్కువ ఉందా? అంతకన్నా ఎక్కువ ఉందండి. నేను ఊహించింది, నేను ఆల్రెడీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సినిమా రీచ్ అవుద్ది, జనాలు మెచ్చుకుంటారని ఉన్నాను. మీడియా వాళ్ళు, క్రిటిక్స్ అన్ప్రిడిక్టబుల్ ఉండేవాళ్ళు. ఈ సినిమాకి మాత్రం యునానిమస్గా అసలు ఆ రివ్యూలు చూస్తుంటే నాకే అర్థం కావట్లేదు. కొందరు ఎస్సేలు రాస్తున్నారు, కొందరు నెక్స్ట్ అసలు ఇది వాళ్ళ సినిమాలాగా ఫీల్ అయ్యి వాళ్ళు చేయగలిగినంత ప్రయత్నం చేస్తున్నారు పుష్ చేసేదానికి, జనాలు థియేటర్కి రప్పించేదానికి. ఐ సీ గుడ్ కంటెంట్, మంచి కంటెంట్ మనం తీస్తే మీడియా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ అండి. రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి వస్తుంటే వాళ్ళ సినిమా ఫీల్ అయిపోయి వాళ్ళు ప్రమోట్ చేసేస్తున్నారు. ఇంకా మీరు వెళ్ళండి, వాళ్ళ రిలేటివ్స్ తీసుకెళ్ళండి. వాళ్ళ తాత ఒకరైతే వాళ్ళ తాత నానమ్మని తీసుకొచ్చారు థియేటర్కి, వీల్ చైర్లో వచ్చారు. సో ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ ఏమో అనిపించింది. ఇంకా ఇట్స్ ఎ లాంగ్ రన్ ఫర్ ద ఫిలిం. ఇక్కడ నుంచి సెకండ్ వీక్ విల్ బి ఈవెన్ మోర్ బెటర్ ఏమో అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అలాట్. ఓకే, ఫస్ట్ వీక్ తర్వాత ఏమైనా థియేటర్లు పెంచారా? పెంచుతున్నామండి. సో ఇప్పుడు యూఎస్లో కూడా, ఓవర్సీస్లో కూడా వీఆర్ ఇనిషియల్గా యూఎస్ ఒకటే చేసాం. ఇప్పుడు కెనడా, యూకే, యూరోప్, ఆస్ట్రేలియా చేస్తున్నాం. ఓకే, యూఎస్లో కూడా మోర్ సెంటర్స్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంటర్వ్యూ అవ్వగానే వెళ్ళి నేను జగదీష్ గారి దగ్గర కూర్చొని బిఎన్సి సెంటర్స్ టౌన్స్కి ఇంకా రీచ్ కావట్లేదు, నాకు నిన్న పుట్టపర్తి నుంచి కాల్ వచ్చింది. వాళ్ళ స్కూల్ వాళ్ళందరికీ సినిమా చూపిద్దాం అంటే థియేటర్ లేదంట. స్కూల్ పిల్లలందరికీ వాళ్ళ స్కూల్ వాళ్ళు చూపిద్దాం అనుకుంటున్నారంటే థియేటర్ లేదు, ఇంత మంచిగా వస్తున్నాయని. సో ఇప్పుడు మాట్లాడి ఆ బీసీ సెంటర్ వాళ్ళకి కూడా, సి టౌన్స్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టు సినిమా అందరికీ రీచ్ అవ్వాలని మాట్లాడదామని అనుకుంటున్నాను. సో మెయిన్ థింగ్ ఏంటంటే అర్జున్ థియేటర్కి వెళ్ళి చూశాను నేను. తర్వాత మన శశికళలో కూడా చూశాను. అక్కడ 100 రూపీ టికెట్స్, 50 రూపీ టికెట్స్ వాళ్ళు కూడా ఫిల్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు నమ్మకం వచ్చింది నాకు. ఓకే, ఇది మల్టీప్లెక్స్ సినిమానే కాదు, ఇది అందరికీ నచ్చే సినిమా. అంటే రిలీజ్కి ముందు అందరు కేటగరైజ్ చేస్తారు, సినిమా చూసి ఇది మల్టీప్లెక్స్లోనే ఆడుతుంది అని, బీసీ సెంటర్లో ఆడదు అని. ఇప్పుడు చూస్తుంటే కలెక్షన్స్ చూస్తుంటే అక్కడ కూడా ఇంప్రూవ్ అయింది, పికప్ అయింది మెల్లగా. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇంకా ఆ సెంటర్స్ కూడా ఇంక్రీజ్ చేసి అటు కూడా టాక్ స్ప్రెడ్ చేద్దామని. ఓకే, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అనేది చూస్తున్నాం, సోషల్ మీడియా కానీ మనం చూస్తున్నాము. బట్ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 35 అనే సినిమా రిలీజ్కి ముందు ఎలాంటి రెస్పాన్స్ ఉంది, రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? రిలీజ్కి ముందు వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్, మంచి రెస్పాన్స్ వస్తుంది. అది మీకు తెలుసు, ఇండస్ట్రీ అంటే కొందరు చూసిన వాళ్ళు ఎలా అనేవాళ్ళంటే ఈ సినిమా బాగుంది, జనాలు థియేటర్కి వస్తారు లేదా అని భయపెట్టేవాళ్ళు మమ్మల్ని. ఓకే, చిన్న సినిమాలు ఈ మధ్య చూడట్లేదు, ఓటీటీకి ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ రావడమే మానేశారు, ఓటీటీలో చూసుకుంటారు వాళ్ళు రారు అని చాలా భయపెట్టారు. నేను మంచిగా నిజంగా మంచి సినిమా తీస్తే ఎందుకు రారు అనేది నాకు ఎందులో ఉంది భయం లోపల. నాకు కూడా టెన్షన్ ఉంది, వస్తారా రారా, వీళ్ళందరికీ ఎక్స్పీరియన్స్, మనకేం ఎక్స్పీరియన్స్ కాదు, వీళ్ళు ఆల్రెడీ ఇంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు కాబట్టి నమ్మాలి, వినాలి అని. ఒకసారి ఇప్పుడు చూస్తుంటే ఆఫ్టర్ ఫ్రైడే సాటర్డే సండే కలెక్షన్స్ చూసిన థియేటర్లో ఫ్యామిలీస్, పిల్లలు అసలు ఒక నర్సరీ స్కూల్ లాగా కనిపిస్తుంది నాకు అంత జనాలు అక్కడ చూస్తే. ఐ ఫీల్ ఇఫ్ యూ మేక్ ఎ రైట్ స్టోరీ, రైట్ ఆడియన్స్ ఇంటెంట్ తోటి రైట్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తే ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు. తెలుగు వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు సినిమాని ఎంకరేజ్ చేస్తారు. సో అప్పుడు అనిపించింది దే ఆర్ గుడ్ ఫర్ నెక్స్ట్ టైం, కానీ వాళ్ళకి ఏం తెలియదు అని. ఓకే, ఇండస్ట్రీ నుంచి సినిమా చూసిన వాళ్ళు ఎవరెవరు చెప్పారు, ఏం చెప్పారు, అప్లాజ్లు ఏమొస్తున్నాయి? ఎవరైనా చూసారు? సెలబ్రిటీలు ఇంకా చూసారా? వెంకటేష్ గారు చూసారండి. వెంకటేష్ గారు చూశారు. చూసి మాకు సినిమా గురించి ఇలాంటి సినిమాలు చేయడం అనేది గట్స్ ఉండాలని నాతో అన్నారు. డైరెక్టర్ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు, డైలాగ్స్ గురించి బాగా చెప్పారు. ఓకే, ఈ కాలంలో ఎవరు చేస్తున్నారండి ఇలాంటి సినిమాలు, నేను లాస్ట్ చిన్నపిల్లల సినిమా చూసింది నాకు గుర్తు కూడా లేదు. వెంకటేష్ గారితో పాటు చాలా మంది వచ్చి చూశారు ఆ రోజు. వాళ్ళందరూ కూడా ఓకే, రానా తెలిసిన రిలేటివ్ అనుకుంటా, అదే లాస్ట్ టైం ఒక సినిమా తీసుకెళ్ళావు, ఇంకోసారి సినిమా చూడకూడదు అనుకున్నాను, మంచి సినిమాకి తీసుకొచ్చావు, గుడ్ వర్క్ అని చెప్తుంది. సో వెరీ ఓవర్వెల్మింగ్ ఇండస్ట్రీ. ఇంకా చూపిద్దాం అనుకుంటున్నాను, ఇంకా నేను ఐ వాంట్ షో దిస్ టు చిరంజీవి గారికి చూపిద్దాం అనుకుంటున్నాను. సో త్రివిక్రమ్ గారు కూడా అడిగారంట, ఐ డోంట్ నో వెదర్ హీ వాచ్ ద ఫిలిం బట్ ట్యూబ్ కావాలని అడిగారు. సో
దట్స్ వన్ డే. అట్లా ఐ వాంట్ షో ఇట్ టు సుకుమార్ గారు బీయింగ్ అ టీచర్ దేర్. ఐ వాంట్ షో దిస్ ఫిల్మ్ టు వెరీ బిజీ విత్ పుష్ప. కానీ ఇండస్ట్రీలో అందరికీ చూపిద్దామనే ఉద్దేశం. ఐ డోంట్ హ్యావ్ కాంటాక్ట్స్. సో పేరున వెళ్ళి ఇఫ్ దెర్ ఈస్ అ ఛాన్స్ ఐ విల్ నాక్ దేర్ డోర్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు చూపిద్దాం అనేది. సో ఈవెన్ మహేష్ బాబు గారు ఇలాంటి సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ హీఈస్ ఆఫ్టర్ పిల్లలకి చాలా సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ హోపింగ్ హీ వాచెస్ దిస్ ఫిల్మ్ అండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూస్తారు అని. ఓకే. ఇంకోటి అంటే మనకి ఈ సినిమా అసోసియేషన్ సురేష్ ప్రభు ప్రొడక్షన్స్తో అసోసియేషన్ అయ్యారు. ఎప్పుడు అసోసియేషన్ అయ్యారు? ప్రొడక్ట్ చూసిన తర్వాత అసోసియేషన్ మీకు వచ్చిందా లేకపోతే ఎట్లా? ఇది యాక్చువల్గా నందు రానాకి ఫస్ట్ స్టోరీ చెప్పాడు. తీయక ముందే ఫస్ట్ ఇది రానా దగ్గరే ఉండింది సినిమా. రానానే ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా ఇది. సమ్ కారణాల వల్ల రానా చేయలేదు. చేయకపోయేసరికి దెన్ వీ కేమ్ ఆన్ బోర్డ్. తర్వాత నందుతో మేము వచ్చి వీ కంటిన్యూ డూయింగ్ ద ప్రాజెక్ట్. రానా వాజ్ దేర్ యాజ్ అ బ్యాక్ ఎండ్. నందుతో టచ్లోనే ఉన్నాడు బట్ ఇన్ ద బ్యాక్ ఎండ్ పర్స్పెక్టివ్గా. బట్ మేము యాజ్ అ ప్రొడ్యూసర్స్గా మేము ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇంకా సినిమా అంతా కంప్లీట్ చేసాం. ఒకసారి మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ వీ అగైన్ వెంట్ టు రానా. ఏంటంటే మాకు ఐ డోంట్ వాంట్ ఈవెన్ పుట్ వన్ పోస్టర్ అవుట్ వితౌట్ అ నేమ్ ఆన్ ద ఫిలిం. నాకు ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది ఓటీటీ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ అ నాన్ థియేట్రికల్ సేల్, నాకు ఓటీటీస్ జస్ట్ నేను ఈ సినిమాని తీసుకెళ్తే ఇది 1 in 100 ఫిల్మ్స్లా చూస్తారు వాళ్ళు. ఈవెన్ వచ్చి చూడరు కూడా. చూసేదానికి అటెంప్ట్ ఇస్తారా లేదో కూడా నా డౌట్. అదే రానా పేరు యాడ్ చేసి వెళ్ళానుకో వాళ్ళకి ఒక లుక్ పడుతుంది సినిమా ఏంటి అనేది. అప్పుడు ఆ లుక్ కోసం ఎట్లీస్ట్ సినిమా వచ్చి చూస్తారు. ఒకసారి సినిమా చూసిన తర్వాత దెన్ మూవీ విల్ టేక్ కేర్. ఇంకా వాళ్ళకి సినిమా నచ్చేస్తుంది. నాకు ఆ సినిమా చూపించడం వరకే నా అది. ఈవెన్ ఆడియన్స్ కూడా వాళ్ళు ఇంట్లోంచి గడప దాటి థియేటర్కి వచ్చి కూర్చుంటే చాలు వాళ్ళకి నచ్చేస్తుంది నాకు తెలుసు. అది వాళ్ళ పుష్ ఎలా చేయాలి అనేది తెలియలేదు. ఆ పుష్ నాకు రివ్యూస్ వల్ల మీడియా ఇచ్చింది సార్. ఆ మీడియా ఇవ్వటం వల్ల జనాలు ఇంకా థియేటర్ నుంచి వాళ్ళకి ఒక పుష్ వస్తుంది ఎందుకు రావాలి ఈ సినిమాకి అనే దానికి. ఓకే. మీరు ఇప్పుడు రానాబాబుని బిజినెస్ కోసమో లేకపోతే లుక్ కోసమో లేకపోతే ప్రమోషన్ కోసమో నేమ్ అనేది యాడ్ కావాలని మీరు వచ్చానన్నారు, వాళ్ళు ఇంప్రెస్ అయ్యారన్నారు. బట్ ఆ ఉపయోగం మీకు కనిపించిందా? యూజ్ కనిపించిందా? ఎందుకంటే రిలీజ్ ముందు బిజినెస్ అయిందా? అయిందా? అది ఉపయోగం ఉంది కాబట్టి నేను స్ట్రెస్ ఫ్రీగా ఉన్నా ఇప్పుడు. ఓకే. సో నేను రిలీజ్కి ముందే మేము బ్రేక్ ఈవెన్ అయిపోయాము. అందుకని మేము రిలీజ్కి టెన్షన్ లేదు, చాలా హ్యాపీగా చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నాం మేము. ఓకే. సో మేము ఎలా అంటే మీరు సినిమా చూసారా? సినిమా చూసిన తర్వాత సినిమాలో ఒక సీన్ ఉంటుంది, జీరో హీరో ఏ సీన్. ఓకే. మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. మేము రానా బాబు రాకముందు మేము 0, రానా వచ్చిన తర్వాత మా పక్కన 1 వచ్చింది, మేము 10 అయ్యాం. మా బలం రానా అయ్యారు. దానివల్ల మా స్ట్రెస్ తగ్గిపోయింది, మేము రిలీవ్ అయ్యాము. థియేటర్ అప్పుడు చాలా హ్యాపీగా అందరితో కలిసిమెలిసిగా మేము ప్రమోట్ చేయగలుగుతున్నాం. ఓకే. సో అది ఐ థింక్ బికాస్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రానా రావడం వల్ల ఓకే ఇది ఇలా ఉన్నామని అనుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏదైనా సరే మేజర్ పార్ట్ థియేటర్కల్ నుంచి కొంత వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు అంటే థియేటర్కల్ రెవెన్యూనే మెయిన్ ఉండేది. ఫర్దర్గా అన్నీ మారిపోయినాయి, డిజిటల్ వచ్చేసింది, అయిపోయింది. థియేటర్లకి ఎంత వస్తుంది అనేది పక్కన పెడితే మిగతా నాన్ థియేటర్కల్ అనేది మీ బిజినెస్లన్నీ క్లోజా? నేను అలా అనుకుని సినిమా చేయలేదండి. నాన్ థియేటర్కల్ షుడ్ ఆల్వేస్ బి అ బోనస్ అని నేను చేశాను. సో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను ఈ సినిమా పెట్టే మనీ నాకు థియేటర్కల్లో వస్తేనే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే. నాన్ థియేటర్కల్ షుడ్ బి అ బోనస్. కానీ సినిమా అయిన తర్వాత అది ఫస్ట్ వచ్చేస్తుంది. వచ్చింది అన్ని సినిమాలకు రాదు అది. ఐ వాజ్ ఓకే టు రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్ దెన్ గో ఫర్ నాన్ థియేటర్కల్. ఐ వాజ్ ఆల్సో ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ మైండ్ ఆల్సో. వెళ్దాము, రిలీజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుందని. కానీ వీ గాట్ ఎ వెరీ గుడ్ నెంబర్స్ బిఫోర్ హ్యాండ్. అది ఒక్కరు కాదు, అందరు ఇచ్చారు. ప్రతి ఓటీటీ ఇచ్చింది మాకు ఆఫర్. ఎవ్రీ సింగిల్ ఓటీటీ ఉన్న వాళ్ళు అందరు ఇచ్చారు. వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు నెగోషియేట్. ఆ నెగోషియేషన్ పవర్ మా చేతిలో ఉంది. ఎందుకంటే అందరికీ నచ్చింది, అందరూ చూసి ఇచ్చారు. ఈవెన్ వీ సోల్డ్ శాటిలైట్ ఆల్సో. ఈ మధ్య కాలంలో శాటిలైట్ సినిమాలు పెద్ద సినిమాలే అమ్ముకోవట్లేదు అంటారు. మాది వీ గాట్ ఎ వెరీ గుడ్ నెంబర్ అండ్ సోల్డ్ శాటిలైట్ ఆల్సో దర్. సో హ్యాపీ. అక్కడే నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. సి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. రిలీజ్కి ముందు వాళ్ళు ఇక్కడే షోస్ వేసాము, రామానాయుడు ప్రివ్యూ థియేటర్లోనే వేసాము. వాళ్ళు వచ్చారు, చూసారు. ఇమీడియట్గా చూడంగానే దే ఎక్స్ప్రెస్ ద వ్యూస్ ఎలా ఉందో చెప్పేశారు. సో దే ఇమీడియట్గా ఆఫర్లు కూడా వచ్చేసాయి. సో వీ డిడ్ంట్ టేక్ మచ్ టైం అనుకొని వీ క్లోజ్ ఇట్ ఆఫ్. ఓకే. సినిమా ఇండస్ట్రీలో మీ అనుభవం ఏంటి? ఏం లేదండి, 0. ఐ హ్యావ్ నో రిలేషన్స్ టు ఎనీ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. నేను నా డిస్ట్రిబ్యూషన్ అనుభవము, డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడక్షన్లో నేను చేసి నా సినిమాలు అబ్రాడ్లో చేశాను. ఓవర్సీస్. ఓకే. ఓవర్సీస్లో ఒక 30-40 ఫిల్మ్స్ చేస్తుంటాను. ఈవెన్ మోర్ దెన్ దాట్
చేసిన తర్వాత యాజ్ అ ప్రొడ్యూసర్గా వచ్చాను. నాకంటూ ఉన్న చిన్న సర్కిల్లోనే నాకు అనుభవం అక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ 10 సినిమాలు ఇప్పుడు దాకా, ఇది నా 10th ఫిల్మ్. ఈ 9 సినిమాలు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాను అంతే. ఓకే, గుడ్. బేసిక్గా యూఎస్లో అయితే మీకు ఇదే బిజినెస్ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటానండి, 9 to 5 సాఫ్ట్వేర్ జాబే చేస్తూ ఉంటా. ఇప్పుడు 3 months బ్యాక్ ఈ సినిమా ప్రమోషన్స్ చేయాలని చెప్పి మానేసి వచ్చాను ఇండియాకి. మానేసారా లీవా? మానేసాను, లీవ్ ఎవరు మానేసాను. ఏంటి అంత సినిమా అంటే అంత ప్యాషన్ ఏంటి? పిచ్చి ప్యాషన్ అంటే ఇప్పుడు సినిమా చేస్తుంటే నా ఫేస్ స్మైల్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాను. ఓకే, జాబ్ అనేది ఇట్స్ నీడెడ్ ఫర్ లివింగ్. ఓకే, సో ఐ జస్ట్ ఫాలోడ్ మై ప్యాషన్ అండి అంతే. ఇంకా సినిమా అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను. ఏది నాకు మీరు ఇంకా ఏది అడిగినా కూడా సినిమా గురించి ఎంత మాట్లాడమన్నా నేను గంటలు మాట్లాడుతూ ఉంటాను, 24/7 మాట్లాడుతూ ఉంటాను. మీరు అది మార్చి ఇంకేదైనా అడిగారు అనుకో, నేను సైలెంట్ అయిపోతా. ఎందుకంటే నాకు తెలియదు, నాకు ఎలక్షన్స్ వస్తుందని కూడా తెలియదు. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ వస్తుందని కూడా తెలియదు, ఎలక్షన్స్లో ఎవరు నిలబడుతున్నారు కూడా తెలియదు. ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్ అదర్ దెన్ సినిమా, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్ ఇన్ సినిమా, ఐ నో ఎవ్రీథింగ్. ఓకే, సో అట్లుంటుంది. ఇంకా ఎనీ అదర్ టాపిక్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను చాలా సైలెంట్గా పక్కన కూర్చొని ఇది నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నట్టు ఉంటాను. ఓకే, ఎప్పుడు వెళ్ళారు అబ్రాడ్? 2012. నేను ఇంజనీరింగ్ అవ్వగానే మాస్టర్స్కి యూఎస్ వెళ్ళిపోయాను. ఓకే, అక్కడ నుంచి సినిమా వైపు వస్తానంటే పేరెంట్స్ అంటే ఏమీ అంటే ఇప్పటికీ నో చెప్తూ ఉంటారు. ఇప్పటికీ మా పేరెంట్స్ అండ్ మై స్టిల్ సేస్ చేయొద్దు, ఎందుకు నీకు ఇదంతా స్ట్రెస్ ఇదంతా అంటారు. నాకు స్ట్రెస్ లాగా ఫీల్ అవును. ఐ ఎంజాయ్ వాట్ ఐమ్ వర్కింగ్. సో ఇప్పుడు వస్తున్న సక్సెస్ ఇప్పుడు ఏమైనా మారుతుందేమో. ఓకే, అంటే రెస్పాన్స్ అంటే దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అండి ఇటువంటి సినిమా చేసినందుకు. అండ్ ఐ నో, నేను కూడా ఎప్పుడు వేరే సినిమాలు ఏవి మా ఇంట్లో వాళ్ళని అంత స్ట్రెస్ చేయలేదు. అరే తీసుకెళ్ళి సినిమా చూపిద్దాం అని అనుకోలే. ఈ సినిమా మాత్రం నాకు పెళ్ళికి ఎంతమంది పిలవాలో అందరినీ పిలవండి అని చెప్పాను ఈ సినిమా చూపించేదానికి. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ ఫిలిం దిస్ ఇస్, ఎవ్రీవన్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం అన్నట్టు. ఓకే, సో ఒక నిజంగా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి, అందరికీ చూపిద్దాము అనే పాయింట్లో నేను ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ వర్క్ అండ్ అందరికి నచ్చిద్ది అని కూడా ఉన్నా. ఇంకొకటి అండి, మనకి అందరికీ డౌట్, ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్కి ముందు కూడా 35 సినిమా నివేదిత తమస్ చేస్తుంది, నివేదిత చేస్తుందంటే నివేదితని మదర్గా చూపించాలనే ఆలోచన ఎవరిది అసలు? అప్పటి వరకు ఒక హీరోయిన్గా నడుస్తుంది కదా, ఈ టైంలో మదర్గా తనని ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి ఆ క్యారెక్టర్ తనే షూటబుల్ అని చెప్పేసి డైరెక్టర్దే అండి. డైరెక్టరే నాకు కథ చెప్పేటప్పుడే నివేత ఈ రోల్ చేయబోతుంది చెప్పి కథ చెప్పాడు నాకు. సో అది డైరెక్టరే ఆల్రెడీ హీ హ్యాస్ ఇన్ హిస్ మైండ్, హీ ఈస్ క్లియర్ వాట్ హీ వాంట్స్. ఓకే, సో ఈ కథ చెప్పిన ఎవరు నో అని చెప్పలేరు. నివేత కాకుండా ఇంకెవరికి దగ్గరికి ఇంకో ఆప్షన్ దగ్గర వెళ్ళలేదు కూడా. మేము అనుకున్న ఒక్క పర్సన్ దగ్గరికి వెళ్ళాము, ఆ ఒక్క పర్సన్ ఎస్ చెప్తుందని నమ్మకంతోనే వెళ్ళాము. ఓకే, వేరే వాళ్ళ దగ్గరికి ఇంకేమైనా వేరే హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా ఎస్ చెప్తారు. అటువంటి క్యారెక్టర్ ఎవరు మిస్ చేసుకోవాలనుకోరు. ఇలా దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నో అదర్ పర్సన్ విల్ ట్రై టు మిస్ దిస్. సో మాకు ఇంకో ఆప్షన్ కూడా ట్రై కూడా చేయలేదు మేము ఇంకా. ఓకే, తన రియాక్షన్ ఏంది? ఫస్ట్ రియాక్షన్ ఏంది స్టోరీ విన్న తర్వాత? ఎందుకంటే అది నివేతన అడగాల్సి. తన రియాక్షన్ ఏంటంటే తను హాఫ్ వే త్రూవే షీ స్టార్టెడ్ థింకింగ్ దిస్ ఇస్ మై, ఇది నేనే నేను చేస్తున్నాను. తను ఇది వేరే ఇంటర్వ్యూలో చెప్పింది. ఐ యామ్ జస్ట్ రిపీటింగ్ దట్ వర్డ్స్. ఓకే, మీరు ఇంటరాక్ట్ అవ్వలేదా తనతో? స్టోరీ చెప్పేటప్పుడు లేను, స్టోరీ చెప్పేటప్పుడు నేను యూఎస్లో ఉన్నాను. సో నందువే ఉన్నాడు. ఓకే, తనే దగ్గర నుంచి చేయించుకున్నారు మొత్తం అంతే. దీనికోసం చాలా మంది పిల్లలు తీసుకున్నారు. వర్క్షాప్లో ఏమైనా చేశారా? ఎన్ని రోజులు షూటింగ్ పెట్టాడు? ఇక్కడే జరిగింది. ఫస్ట్ చెప్పా కదా, రానా దగ్గర స్క్రిప్ట్ నింది చాలా రోజు తిరిగిందని. ఇక్కడే ఒక 1000 మందిని టు 1500 మందిని ఆడిషన్ చేసి తీసుకున్నారు పిల్లల్ని. ఓకే, దాని తర్వాత ఒక 3 months షూట్కి స్టార్ట్ అవ్వకముందు 3 months వర్క్షాప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏ సీను ప్రతిదీ డైలాగ్స్ అన్ని నేర్పించి రెడీగా ఉంచాం. ఓకే, మీరు అనుకున్న బడ్జెట్లో అయిపోయింది ఇది? అంటే అనుకున్న బడ్జెట్లోనే ఇంతలోనే చేద్దాము అంటే దీనికి తక్కువలో కూడా చేసి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్. ఓకే, ఇందాక కూడా ఎవరు అడిగినప్పుడు దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మన ప్రొడ్యూసర్స్ ఒక రకంగా బడ్జెట్ చేసుకుంటే నువ్వు తిరుపతికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే కదా చేసేది, ఇక్కడ చేసేయండి అని అనొచ్చు. వన్ వే ఆఫ్ డూయింగ్. స్కూల్ తిరుపతిలోనే స్కూల్లో ఎందుకు షూట్ చేయాలి, దానికి హోటల్స్ అన్ని ఖర్చు ఎందుకు పెట్టాలి, ఇక్కడ ఏ స్కూల్ అయినా ఒకటే కదా, స్కూలే కదా నువ్వు చూపించేదని. సో బట్ నేను కథ విన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా ఎస్థెటిక్గా రాసుకున్నాడు. సో ఇంటి మీద నుంచి కొండ కనిపించాలి. ఓకే, మనం విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ వేసుకోవచ్చు, కొండ కనిపించదు, ఇట్స్ వోంట్ అథెంటిక్గా కనిపించదు. ఓకే, సింక్ సౌండ్లో తీయాలి, ఆ న్యాచురల్ సౌండ్స్ రావాలి.
వాతావరణం నీకు ఆ ఇంట్లో ఉన్నట్టు ఉండాలి. సో వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ సంథింగ్ డిఫరెంట్. అలాంటి డిఫరెంట్కి ఐ నీడ్ టు గివ్ ద ఆపర్చునిటీ టు డైరెక్టర్ టు అచీవ్ వాట్ హీ వాంట్స్. సో ఆయన తిరుపతిలోనే షూట్ చేద్దాం, ఓకే ఆ ఇంట్లోనే వెళ్దాం, ఒక ఇల్లు తిరుపతిలో ఉన్న ఇల్లు తిరుపతి స్కూల్లోనే చేద్దాం, తిరుపతి స్కూల్ నుంచి నాకు కొండ కనిపించాలి, ఇంటి పై నుంచి నాకు కొండ కనిపించాలి, తిరుపతి వాతావరణం జనాలు కూడా ఫీల్ అవ్వాలి, వాళ్ళు థియేటర్కి వచ్చారంటే నేను తిరుపతికి వచ్చాను, తిరుమలలో ఉన్నాను అనే ఫీలింగ్ ఇప్పించాలి అనేది డైరెక్టర్స్ ఎయిమ్, విచ్ వీ ట్రై టు అచీవ్ ఇట్. ఐ థింక్ వీ అచీవ్ దాట్. ఓకే, ఈ స్టోరీని ఎలా పిక్ చేశారు? ఎన్ని స్టోరీలు విన్నారు ఈ స్టోరీ? చాలా విన్నానండి నేను. దీనికన్నా ముందు ఒక 300 to 400 స్టోరీస్ విన్నా. అలా ఒక 5 స్టోరీస్ సెలెక్ట్ చేసుకున్నా, అందులో 2 లాక్ చేసుకున్నా, అందులో ఒక స్టోరీ ఇది నేను లాస్ట్ విన్న స్టోరీ. దీని తర్వాత నేను ఆపా స్టోరీస్ విన్నాం, మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇదే నా లాస్ట్. దీనికన్నా ముందు ఇంకో స్టోరీ కూడా లాక్ చేసుకున్నా, అది నేను ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్నా, నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోతున్న ఫిల్మ్ అది. ఓకే, ఇట్స్ ఎ థ్రిల్లర్ అది. ఓకే, సో ఇన్ని విన్న తర్వాత 2 ఫిల్మ్స్ విచ్ ఐ లాక్, అందుకని అంత నెక్స్ట్ ఫిల్మ్ కూడా వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ ఆల్సో వర్క్. ఇప్పుడు చాలా డిస్కషన్ నడుస్తుంది ఇండస్ట్రీలో కూడా. జడ్జిమెంట్ అనేది అది 50-50గా ఉంది. జడ్జిమెంట్ ఎలా తీసుకోవాలి, జడ్జిమెంట్ అనేది రాంగ్ అవుతుంది అన్న టైం కూడా వచ్చింది. ఈ టైంలో ఈ స్టోరీని పిక్ చేసుకుని మీ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పేసి లాక్ అవడానికి మీరు సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? మీ ఓన్ డెసిషన్ అండి. ఇంకెవరికి? ద ఈజియెస్ట్ ఫర్ మీ ఇస్ టు సెలెక్ట్ ద స్క్రిప్ట్ అండి. ఓకే, ఎందుకంటే నేను రివ్యూర్ లానే ఆలోచిస్తా. ఐ వాచ్ ఎవ్రీ ఫిలిం. అందరికన్నా ముందు నేను ముందు చూస్తా. యుఎస్లో మాకు ఇండియా కన్నా ముందు రిలీజ్ అవుద్ది, వాళ్ళకన్నా ముందు నేను చూస్తా. సో దట్ ఐ జడ్జ్ ద ఫిల్మ్స్ ఆన్ మై ఓన్ థింకింగ్ దట్ వాట్ ఫిల్మ్స్ ఆర్ వర్కింగ్. కమర్షియల్ ఫిల్మ్స్ చేయొచ్చు, మన కంట్రోల్ లేని సినిమాలు మనం చేయలేము. మనకున్న ఈ లిమిటెడ్ బడ్జెట్లో ఒక భారీ రెస్పాన్స్ వచ్చే ఫిల్మ్ ఎలా అనేది ఆలోచిస్తూ ఎతుకుతున్న టైంలో వచ్చిన కథ ఇది. సో ఇది వినంగానే ఐ థాట్ దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. ఇలాంటిది ఎందుకు చెప్పకూడదు, ఇలాంటి కథ వచ్చినప్పుడు నేను మిస్ చేస్తే ఐ విల్ బి ద అన్లక్కీయెస్ట్ పర్సన్. సో వినంగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. ఐ సెడ్ విల్ బీ డూయింగ్ దిస్ ఫిల్మ్. నేను అప్పుడే అనుకున్నాను, కథ విన్నప్పుడే దిస్ విల్ బ్రింగ్ నివేత యాక్టింగ్ అని తెలియదు, కానీ కథ పరంగా ఐ థింక్ ఐక్యూ అండ్ రైటింగ్ ఈస్ వే బెటర్ దాన్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ హూస్ రైటింగ్ ద స్టోరీస్. ఈ సినిమాలో ఐక్యూ రైటింగ్ చాలా బాగుంది, బాగా రాసుకున్నాడు. ద క్వశ్చన్స్ ఏదైతే అడిగారో, ఆన్సర్స్ ఏదైతే చెప్పారో అది మనకి స్టోరీ సింపుల్ అయినా స్క్రీన్ ప్లేలో నీకు అది అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. యూ వోంట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఫ్రమ్ ఎ మదర్. ఓకే, కపుల్ ఆఫ్ పీపుల్ ఆర్ రైటింగ్ ప్రిడిక్టబుల్ స్టోరీ. ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ ఆ క్వశ్చన్ అడిగి ఈ ఆన్సర్ సమాధానం చెప్పమని చెప్పలేరు. ఫర్ మీ దట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్. అది అన్ప్రిడిక్ట్ చేస్తావు. ఈవెన్ లాస్ట్లో సమ్ పీపుల్ మే ఎక్స్పెక్ట్ 10th పాస్ అయిందని, విచ్ అది కూడా నాకు సర్ప్రైజ్గా కథలో విన్నప్పుడు అది కూడా నాకు సర్ప్రైజ్గా బాగా అనిపించింది. ఓకే, సమ్ సే ఇట్స్ సినిమాటిక్ లిబర్టీ, బట్ స్టిల్ ఐ ఫీల్ సినిమా అంటేనే సినిమాటిక్ ఇది కదా, వీ ట్రై టు బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. సినిమాలో ఉన్న ఇష్యూస్ ఆన్ పేపర్లోనే ఐ సెడ్ ఆర్డర్ అయింది, బట్ ఇంత మంచిగా ఫస్ట్ నేను చూపించినప్పుడు చిన్న మిస్టేక్స్ని పీపుల్ విల్ క్షమించేస్తారు అన్న పాయింట్లో ఉంది. ఓకే, ఇది పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, మన ఇండియా వైడ్గా ఎక్కడున్నా కానీ ఇది చేసుకుంటాం. ఎందుకు ఇది మన ఓన్లీ తెలుగు అవుతుందండి. నెక్స్ట్ తమిళ్లో ప్రాపర్ ప్రమోషన్ చేసి తమిళ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్. జస్ట్ ఏదో చేయాలి కాబట్టి చేద్దాము అనే ఉద్దేశం లేదు, అందుకే ఆపాము. మలయాళంలో కూడా ఇంకో డేట్ తీసుకుని ప్రాపర్గా రిలీజ్ చేద్దాం. ఇప్పుడు మేము ఓటీటీ అమ్మింది కూడా తెలుగు ఒకటే అన్నాం. సో దట్ అదర్ లాంగ్వేజెస్ వీ వాంట్ డూ ప్రమోట్ అండ్ రిలీజ్ ఇట్ దేర్ ప్రాపర్లీ. ఓకే, తొందరపడుకున్నాయి బికాస్ దిస్ హ్యాస్ ఎ యూనివర్సల్ అపీల్. ఈవెన్ ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఇది హిందీలో కూడా చేద్దామనే ప్లాన్ కూడా ఉంది. ఓకే, ఓ సూపర్. అయితే ఇంకోటి అండి, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సినిమాలకే థియేటర్లకి జనాలు రావట్లేదు అనేది పెద్ద నడుస్తుంది. స్టార్ హీరోలు ఉంటేనే ఓపెనింగ్స్ ఉండట్లేదని. ఈ ఫస్ట్ షో పడ్డ తర్వాత వచ్చిన రెస్పాన్స్కి ఫస్ట్ నుంచి ఇదే రెస్పాన్సా, డే బై డే పెరుగుతూ వచ్చిందా, లేకపోతే ఏంటి మీకు వస్తున్నా? డే బై డే పెరుగుతూనే వచ్చింది. ఫస్ట్ డే ఎంత చేసిందో మండే అంతే చేసింది. ఓకే, సో ఐ విల్ సే day 1 is equal to day 4 అని చెప్పాలంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ దట్ దిస్ విల్ ఈవెన్చువల్. ఇంకా అసలు ఐ థింక్ ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ అని నా ఫీలింగ్. సెకండ్ వీకెండ్ గోన్ బి ఈవెన్ మోర్ బిగర్. నాకు మన దర్శి అంటున్నాడు, బల్గం కూడా సెకండ్ వీకెండ్ చాలా బాగా చేసింది ఫస్ట్ వీక్ అన్నా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ స్లోలీ టు లార్జర్ ఆడియన్స్ అండ్ వీఆర్ ఇంక్రీజింగ్ థియేటర్స్ కాబట్టి ఇంకా చాలా మందికి. అంటే మా ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు మేక్ డబ్బుల గురించి కాదు. ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి వాచ్ బై ఎవ్రీ పర్సన్. ఓకే, నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్, ఆక్యుపెన్సీ చూసేవాళ్ళు నెంబర్ నాకు కావాలి.
than how much amount it is. So if given a chance, I don't know how possible it is, I want to reduce the prices also if needed. Okay. So that families ki సినిమాకి వచ్చేటట్టు, ఆర్ ఐ వాంట్ గివ్ ఇట్ ఫర్ ఫ్రీ టు చిల్డ్రన్ ఆర్ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. ఓకే, జస్ట్ స్టేయింగ్ సైలెంట్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. సో ఐ వాంట్ బ్రింగ్ దిస్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఏపీ, తెలంగాణలో కుదిరినంత వరకు అందరు చూసేటట్టు ఎలా చేయాలి అనేది ఇస్ వాట్ ఐమ్ థింకింగ్ కరెంట్లీ. ఓకే, అయితే ఇప్పుడు థియేటర్లో సినిమా ఉంచాలంటే ఇంతకుముందు అంటే థియేటర్ పొటెన్షియాలిటీ ఆడియన్స్ని బట్టి ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో రెంట్లు కట్టుకుని మనమే ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్క దగ్గర. అవును, ఈ ఎన్ని వారాలు ఉంచుతారో థియేటర్లో అనేది ఒకటి ఉంటుంది. ఆ 4 రోజులు అయితే ఓటీటీలకు వస్తుందని ఆడియన్స్ కొంతమంది వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏది ఏ ఆడియన్స్కి? 4 రోజులు అయితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళకి, లేదా మీరు ఎన్ని రోజులు థియేటర్లో? ఇలాంటి సినిమా వన్స్ ఇన్ 10 yearsకి వచ్చే సినిమా ఇది. ఇలాంటి సినిమాకి మీరు థియేటర్కి వచ్చి చూసేదానికి యూ కెన్ కమ్ అవుట్ అని. మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు. ఎన్ని రోజులు పెట్టారు డేట్ ఓటీటీ డేట్ ఎప్పుడు లాక్ చేశారు? అగ్రిమెంట్ ఇంకా నేను చూడలేదు, బట్ నేనైతే ఐఎమ్ నాట్ గోనా రిలీజ్ ఇట్ ఎనీ టైమ్ సూనర్. ఓకే, సో రాణి గారు అన్నారు రిలీజ్ ఈవెంట్లో, ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. సరిపోదా లాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి కానీ 35 లాంటి సినిమాలు మళ్ళీ రావు, సో మీరు వెళ్ళి చూడండి అని. ఐ ఫీల్ ద సేమ్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్. ఇది వన్స్ ఇన్ లైఫ్ టైంలో వచ్చే సినిమా. మిమ్మల్ని అడుగుతాను నేను క్వశ్చన్ని, లాస్ట్ టైము ఉమెన్ సెంట్రిక్ విత్ పిల్లలు మెయిన్ లీడ్గా ఉన్న ఈ సినిమాలో మెయిన్ హీరో అరుణ్, మెయిన్ లీడ్ పిల్లోడుగా ఉన్న సినిమా ఏది తెలుగులో చెప్పండి? తారీజం ఇప్పుడు మర్చిపోండి, తారీజం బాలీవుడ్, తెలుగులో ఏంటి చెప్పండి? యూ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఐ రిమెంబర్ ఇస్ ద లిటిల్ సోల్జర్స్, అమృత, ఆర్ ఇంకా అంటే నాకు గుర్తురావట్లేదు ఇంకా చిన్నపిల్లల సినిమాలు ఏముంది. ఓకే, సో ఐ థింక్ అది ఆల్మోస్ట్ మేబీ 15 years డౌన్ ద లైన్ ఆర్ 20 years డౌన్ ద లైన్, నాకు తెలియదు. కానీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇలాంటి సినిమా వచ్చింది అండ్ ఎవ్రీ వన్ ఆస్ టాకింగ్ వెరీ హై అబౌట్ ద ఫిల్మ్. ఒక్కొక్కరు ఎస్సేలు రాస్తున్నారు, ఒక్కొక్కరు పెద్ద పెద్ద పేపర్ల మీద రాసి సినిమా గురించి చెప్తున్నారు. ఒకరైతే 1.5 hour రివ్యూ ఇచ్చారు, 1.5 hour సినిమా గురించి మాట్లాడారు, ఒక 2 hours సినిమా గురించి మాట్లాడారు యూట్యూబ్లో. సో ఐ వాజ్ గోయింగ్ రీడింగ్ ఎవ్రీ రివ్యూ దేర్. సో వాళ్ళు దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు. ఐ స్టిల్ ఫీల్ దిస్ హ్యాజన్ రీచ్ టు ద ఆడియన్స్ టు ద ఎట్మోస్ట్, అంటే అందరికీ రీచ్ కాలేదు. అండ్ ఆడియన్స్ కూడా అరే థియేటర్ కిందకి ఎందుకు, అందరూ ఎమోషనల్ ఫిల్మ్ అంటున్నారు కానీ ఐ ఫీల్ దిస్ ఈస్ అ హ్యాపీ ఫిల్మ్. ఇట్స్ నాట్ అన్ ఎమోషనల్, ఇట్స్ బయటకు వచ్చి యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, విల్ ఫీల్ హ్యాపీ టీయర్స్. ఐ వుడ్ సే ఇట్స్ అన్ హ్యాపీ టీయర్స్ ఫిల్మ్. ఇట్స్ నాట్ ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇందులో నవ్వుకుంటారు చాలా. దెర్ ఆర్ ఎమోషనల్ హైస్. సినిమాలో గూస్ బంప్ వచ్చే మూమెంట్స్ కూడా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్లోనే గూస్ బంప్స్ వస్తాయని కాదు, ఇటువంటి సినిమాల్లో కూడా గూస్ బంప్స్ తెప్పించడం చాలా కష్టం. దేర్ ఆర్ గూస్ బంప్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. జీరో హీరో ఇది ఈజ్ ద గూస్ బంప్ మూమెంట్ ఫర్ మీ. ఓకే, సో ఇటువంటి దాంట్లో అది అచీవ్ చేయడం చాలా కష్టం. దే ఆర్ వెరీ హీరోయిక్ ఇన్ మాస్ మూమెంట్స్. ఒకరు రివ్యూలో ఏం రాస్తుందంటే, వెన్ కిరణ్మయి మధ్యలో డిస్టర్బ్ చేస్తే వీపు వెరగొడేస్తానంటది. థియేటర్ అంతా అరుపులు. వాళ్ళకి అది ఒక పెద్ద హీరో, మాస్ హీరో చెప్పే డైలాగ్ లాగా అనిపిస్తుంది. స్టూడెంట్, నాకు అది చూడంగానే, అది వినిపంగానే స్టూడెంట్ నెంబర్ నరికేస్తా అని జూనియర్ ఎన్టీఆర్ ఎలా అంటాడో, ఈ సినిమాలో చిన్న పాప అలా అన్నప్పుడు ఆడియన్స్లో రియాక్షన్ అలా వచ్చింది. సో దేర్ ఆర్ సమ్ మాస్ మూమెంట్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్, కానీ అది వెరీ క్యూట్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు దే కెన్ ఆల్సో ఫీల్ దిస్ ఆస్ అ నార్మల్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిల్మ్ లాగానే చూడాలి. వాళ్ళకి అది తెలియక దే థింక్ ఇట్స్ చిల్డ్రన్స్ ఫిల్మ్, ఏం చూస్తాంలే అనే ఇంటెన్షన్లో ఉన్నారేమో. ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ ఇట్ అవుట్ దట్ దిస్ కెన్, మీరు అందరు హ్యాపీగా వచ్చి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక మాస్ ఫిల్మ్ చూస్తున్నట్టే ఉంటుంది అని చెప్పుకుంటున్నాను. ఓకే, ఈ సినిమాకి సంబంధించి నాని మాట్లాడుతూ కూడా ఈ సినిమాకి సంబంధించి స్టోరీ తెలుసు అన్నీ నాకు తెలుసు. తను ఇన్పుట్స్ ఇచ్చారా లేకపోతే స్టోరీ? ఆయన చూసినప్పుడు కొంచెం స్మాలర్ చేంజెస్ చెప్పాడు, చిన్న వీ డిడ్ ద చేంజ్, వీ డిడ్ ఒక చిన్న షూట్ చేసి మరి వీ డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ విచ్ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చాడు. అవి ఇప్పుడు చూసిన రిఫ్లెక్ట్ అవుతాయి, దానివల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయి. ఓకే, సో వీ హ్యాడ్ లెంతియర్ వర్షన్ ప్రీవియస్లీ, వీ కట్ డౌన్ లిటిల్ లెంత్, కానీ కొన్ని చిన్న న్యూయాన్సెస్ సజెషన్స్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్లో కొన్ని, వీ మేడ్ దోస్ చేంజెస్. సో ఈవెన్ నాన్నగారు కూడా ఇచ్చారు. ఓకే, సో నాన్నగారు కూడా ఇచ్చారు. సో వీ మేడ్ ఏది చేంజ్ చేయగలుగుతామో అవన్నీ చేంజ్ చేయగలిగాం. ఓకే, మీరు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా 30 సినిమాలు చేశానన్నారు. ఏంటి పరిస్థితి? మీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు కెరీర్ ఎలా ఉంది? డిస్ట్రిబ్యూటర్ బాగానే ఉండిందండి, బాగా ప్రాఫిట్ ఉంది. ప్రొడ్యూసర్గా నేను కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తున్నాను. అన్నీ నేను తీసుకున్నవన్నీ ఎదర్ ఇట్స్ న్యూ డైరెక్టర్ అండ్ న్యూ హీరో,
అలానే 1 ఫిలిం ఓల్డ్ 2 ఫిలిం ఓల్డ్ హీరోస్ అలా పిక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఐ నెవర్ గో ఆఫ్టర్ నా సినిమాలో హీరో ఎవరు అంటే నాకు ఆన్సర్ లేదు ఇప్పుడు కూడా లేదు. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఏం సినిమా తీస్తున్నావు అని మా రిలేటివ్స్ అడుగుతారు, ఎవరో అడుగుతారు. ఫస్ట్ అడిగేది ఎవరు హీరో అని అడుగుతారు. ఐ వాజ్ లైక్ నాకు ఆన్సర్ ఉండదు, ఏ సినిమాకి కూడా ఆన్సర్ ఉండదు. ఎందుకంటే నా సినిమాల్లో క్యారెక్టర్స్ ఉంటాయి, హీరోలు ఉండరు. సో హీరోయిక్ ఫిలిం ఏమైనా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఈయన హీరో అని చెప్తాను. కానీ ఐ వెంట్ ఎవ్రీ టైమ్ ఐ వెంట్ ఆఫ్టర్ ద స్టోరీకి తగ్గట్టు ఎత్తుకుంటూ వచ్చాను నేను అంతే. ఓకే, ఇప్పుడు ఓవర్సీస్ మరి బిజినెస్ ఆపేసారా? అది కూడా ఉంది. వి స్టిల్ డూయింగ్ ఇట్. ఓకే, కొంచెం తగ్గించినాం అంటే వి స్టిల్ డూయింగ్ ఇట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమాకి మించిన సినిమాలు మళ్ళీ తీయాలని, మళ్ళీ ఒకసారి మనం ఇంటర్వ్యూ చేయాలని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.